హలో అండి అందరికీ. నేనైతే ఇప్పుడు రొట్టెలు చేసి చూపిస్తానన్నమాట. చాలామందికి తెలిసే ఉండొచ్చు రొట్టెలు ఎలా చేసుకోవాలి అనేది, కానీ తెలియని వాళ్ళ కోసమే ఇది ఒక కొత్త ట్రిక్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో చాలామంది వరకు తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే. సో ఫస్ట్ రొట్టెలు చేసుకోవడానికి నీళ్ళు చాలా ఇంపార్టెంట్. నీళ్ళని బాగా మసిలించుకోవాలి, బాగా వేడిగా చేసుకోవాలి నీటిని. ఇప్పుడు మనం ఎంతమంది కోసం ఎన్ని రొట్టెలు చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగినట్టు పిండి తీసుకొని మనం వేడి చేసుకున్న వాటర్ అయితే పిండిలో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. నీళ్ళు చల్లబడితే రొట్టెలు అనేవి సరిగ్గా రావన్నమాట. వేడిగా ఉన్నప్పుడే పిండిలో మొత్తం కలిపేసుకోవాలి. నీటిని వేడి చేసుకున్న తర్వాత పిండిలో కలుపుకున్న తర్వాత రొట్టెలు చేసుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. పిండిని మొత్తం చల్లబడకుండా చూసుకోవాలన్నమాట. సో పిండి మొత్తం చల్లబడకుండా ఉండాలంటే ఇలా మొత్తం గట్టిగా ఒక ఉండలాగా చేసేసుకోవాలి. సో చెప్పాను కదా నేనైతే ఒక సింపుల్ ట్రిక్ చెప్తానన్నమాట. సో నార్మల్గా అందరూ పిండి అద్దుకుంటూ చేస్తారు కదా రొట్టెలు. సో నేనైతే ఇప్పుడు ఒక పేపర్ మీద చేసి చూపిస్తాను. ఒక 4-5 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని కింద మొత్తం ఆయిల్ పూసుకోవాలి. తర్వాత దాని మీద మనం చేసుకుంటాం కదా మొత్తం నీళ్ళు అద్దుకుంటూ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది, పెద్దగా సాగుతుంది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఇప్పుడు కొంచెం నీళ్ళు తీసుకొని పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. మనం ఏ సైజులో అయితే రొట్టెలు చేయాలనుకుంటున్నామో దానికి తగినట్టు పిండి అయితే తీసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట, గట్టిగా పిసుకుతూ. సో ఇప్పుడైతే నేను తీసుకున్నాను చూడండి వీడియోలో, మంచిగా ఇట్లా చేసుకోవాలన్నమాట. చాలామందికి ఇలా చేయడం తెలిసి ఉండవచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసమైనా ఇది కొంచెం యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే తీసాను అనమాట మీకోసం. సో ఇప్పుడైతే అట్లా చేసుకున్నాం కదా, కింద అయితే నేను 4-5 డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నాను. సో దాని ఏదైతే మనం అట్లా రొట్టె చేయడానికి చేసుకున్నాం కదా కొంచెం, దాన్ని పైన వేసుకొని నీళ్ళు అద్దుకుంటూ మొత్తం పెద్ద సైజులో చేసేసుకోవడమే. అండ్ కవర్ మీద నుంచి ఆయిల్ వేసుకున్నాం కదా, రాదు అని టెన్షన్ పడొద్దు, ఈజీగా వచ్చేస్తుంది మనం పెనం పైన వేసేటప్పుడు. ఇప్పుడైతే నీళ్ళు అద్దుకుంటూ మనం ఏ సైజులో చేసుకుంటామో డైలీ ఆ సైజులో చేసేసుకోవాలి మొత్తం నీళ్ళు అద్దుకుంటూ. తీసేటప్పుడు కూడా మనకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ వేసుకున్నాం కాబట్టి. సో చూసారు కదా ఎంత పెద్దగా సాగిందో, చాలా బాగా పెద్దగా వచ్చింది, చాలా బాగా కూడా వచ్చింది. సో ఇప్పుడైతే ఈజీగా తీసేసుకొని పెనం పైన వేసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. పెనాన్ని కూడా బాగా వేడిగా చేసుకోవాలి, మంట కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. పెనం బాగా వేడిగా ఉంటేనే రొట్టెలు అనేవి కరెక్ట్గా కాలుతాయి అన్నట్టు, లేకపోతే పెనం పైన అతుక్కుపోతుంది. చూసారు కదా మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ మంచిగా రొట్టెనైతే కాల్చుకున్నాను. ఫస్ట్ పెనంని బాగా వేడి చేసుకొని రొట్టె వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో రొట్టె కూడా సేమ్ అలాగే చేసేసుకుంటాను చూడండి వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకొని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ రొట్టె కూడా అలాగే చేసేసుకున్నాను అనమాట. సింపుల్గా పెనం పైన వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఇరుక్కుంటాం చాలా బాగా వస్తుంది. ఈ ట్రిక్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నాకైతే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేము ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, ఒక 5 నిమిషాలకి 5-6 రొట్టెలు అయితే చేసుకోవచ్చు. మేమైతే డైలీ ఇట్లాగే చేసుకుంటాం కాబట్టి ఇలాగే చూడడానికి కూడా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయి. అండ్ మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో, ఎంతమందికి ఇలా చేసుకోవడం తెలుసో కామెంట్ అయితే చేయండి. అండ్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా రొట్టెలు ఎన్ని చేసుకున్నాను, నేనైతే 4 రొట్టెలు అయితే చేసుకున్నాను మా వారి కోసం, మా అమ్మ కోసం అన్నమాట. సో చాలా మెత్తగా వచ్చినాయి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.